బిడ్డ పెన్షన్లు పెండింగ్లో పెట్టింది, అది ఒకటి క్లియర్ చేయాలి. మాకు కాంగ్రెస్ మీద ఎలాంటి వ్యతిరేకం లేదు. ఒకటి ఏంటంటే వీళ్ళు సరైన రాజకీయం అమలు అన్నమాట అమలు చేయాలి. ఏ ఒక్క పథకం ఆర్గానిక్ చేస్తున్నాం, అయిపోయినా 4 అయిపోయినా 5 అయిపోయినా అంటుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్గానిక్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు 100 రోజులు అని ఫస్ట్ అన్నాడు, హామీ ఇచ్చిండు కదా, మళ్ళీ 100 రోజులది కూడా పూర్తి చేయాలి కదా. ఎవరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మరి చేయలేదు కదా. ఒకటి బిడ్డ పెన్షన్లు చేయలేదు. ఇంకొకటి ఏంటి, మన మున్సిపల్ చెత్త అంతా బయట పడేస్తున్నారు, బయట ఫ్లెక్సీలు పెడుతున్నారు. సికింద్రాబాద్ నంబర్ 1. ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నేను ఖాళీ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ బీజేపీకి టిఆర్ఎస్ కు చాలా టఫ్ ఉంటది. కాంగ్రెస్ ఉండదు, దానం ఉండదు 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 ఉండదు. దానం నాగేంద్ర గెలుచుండి ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు కానీ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన దాంట్లో గెలవలేడు. ఇంకోండి పద్మారావు ఆయన నంబర్ 1 క్యాండిడేట్. ఆయన చాలా టఫ్ ఉంటుంది, ఇద్దరికే టఫ్ ఉంటుంది, మూడో వ్యక్తికి ఉండదు. సికింద్రాబాద్ ఎవరు అభ్యర్థులు తెలుసా? సికింద్రాబాద్ అభ్యర్థులు పద్మారావు, కిషన్ రెడ్డి, ఇంకా వేరే పార్టీ నుంచి ఎవరు ఐడియా లేదు. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారా తెలియదు, ఇప్పుడు తెలిసింది. మామూలుగా ఓవరాల్ గా ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నాం? బీజేపీ వస్తేనే బెస్ట్ అన్న. ఎందుకు బీజేపీ? సెంట్రల్ ఇప్పుడు స్టేట్ సంబంధించి ఎలక్షన్ కాదు ఇది, సెంట్రల్ సంబంధించిన ఎలక్షన్. అయితే సెంట్రల్లో మాత్రం మోదీ గారే రావాలి. ఎందుకు మోడీ? ఆయన చేసిన పని అందరికి అనిపిస్తుంది. ఎందుకు పెట్టిండు పని లేక? రోజు వెళ్తున్నామా మేము? వెళ్ళాం కదా. ఎందుకు బీజేపీ కిషన్ రెడ్డి అంటారు? మా సైడ్ అక్కడే ఉంది కాబట్టి. ఎమ్మెల్యే అంబర్పేట ఆయన మేము గోళ్ళకనే కదా. ఆయన మళ్ళీ బీజేపీ అంటారు. అవును, మళ్ళీ బీజేపీ వస్తేనే బాగుంటది. మీ చుట్టాలంటారు మళ్ళీ బీజేపీ. నా కొడుకు ఆర్ఎస్ఎస్, నాకు బీజేపీ రావాలి. మా ఏరియా ఖచ్చితంగా ఆయనే వస్తాడు. ఏం చేయలే అంటుండే అసలు కిషన్ రెడ్డి మీ ఏరియాకి ఏమైనా చేసిండే? మరి చేస్తుండే, ఎందుకు చేయలేడు? ఇప్పుడు 4 టైం ఆయన ఇప్పుడు వస్తే 4 టైం గెలుస్తాడు. ఈసారి గెలిస్తే మాకు ఆయనే వస్తాడు ఖచ్చితంగా, నమ్మకం ఉంది. మేము ఆయనకే ఇస్తాం. అవును సార్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు ఇప్పటి సిచ్యువేషన్ చూసి టీఆర్ఎస్ చూసి చెప్పాలా లేక మీరేమనుకుంటారు? నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎవరైనా ఎన్నుకోవాలి కదా. ఇప్పుడు మన తెలంగాణ అంటే ఇప్పుడు వచ్చినాక మనకు బెనిఫిట్ చేసింది ఏంది, ప్రజలకు మేలు చేసింది ఏంది, ఎవడు బాగుపడ్డాడు, ఏది వస్తే ఏ తెలంగాణ ఎవరి గురించి వచ్చింది, ఇంతమంది అయిపోయింది బిడ్డ పోయింది. కానీ ఎవరి కోసం, ఎవరికి బాగుపరిచినాయి, వాళ్ళ కుటుంబం బాగున్నది. ఇప్పుడు వచ్చేది కూడా ఏముంది, ఇప్పుడు వచ్చేది కూడా ఎట్లుంది, వాళ్ళు చదువుకుంటారు కానీ ఏమైనా చేస్తుందా? హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, క్యాండిడేట్ ఐడియా ఉందా? మాదికు పద్మారావు నిలబడ్డాడు, ఇంకోటి మన కిషన్ రెడ్డి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక అంటే పద్మారావు అయితే అందరికీ చేసిండు, మంచిగా చేస్తున్నాడు. ఆయన వస్తే బాగానే ఉంటుంది. చాలా గరీబ్ వాళ్ళకైతే చాలానే చేస్తాడు ఆయన. నా గెస్ అయితే పద్మారావు వస్తే బాగుంటుంది అని. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే చేసుకుంటే మళ్ళీ ఎంపీ చేసుకుంటు కదా, అది ఎంపీకి వచ్చి ఎలక్ట్ అయ్యింది కదా, ఏమైనా ఉంటే ఆయన కొట్లాడగలుగుతాడు, అట్లా సమస్యలకు ఆయన ఎదుర్కోగలుగుతాడని. లోకల్లో పద్మారావు ఎట్లుంటుంది పోటీ, ఎవరి మధ్యలో ఉంటుంది, ఎట్లా పోటీ? త్రిముఖంగానే ఉన్నది కానీ మోడీ మొహం చూసి కొద్దిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ కిషన్ రెడ్డి గారు ఏం వర్క్ చేయలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏం వర్క్ చేయనందుకు చాలా కొద్దిగా కార్యకర్తలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్లస్ బీఆర్ఎస్కి గ్రాఫ్ దిగిపోతున్నాం అంతే తప్ప, పద్మారావు గారు స్టాండ్ బైగా ఉద్యమకారుడు, మంచి వ్యక్తి. కాంగ్రెస్కి నుంచి ఇప్పుడు దానం నాగేందర్ గారు ఉన్నారు, అది కూడా పార్టీ మారినందుకు పార్టీ రూలింగ్లో ఉన్నదని ఓటు బ్యాంక్ పడుతుంది తప్ప ఇంకా ఏమీ లేదు దాని గురించి. సికింద్రాబాద్ ఐడియా ఉన్న అభ్యర్థులు ఎవరెవరు? కిషన్ రెడ్డి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? బీజేపీ రావచ్చు అనుకో. బీజేపీ? ఎందుకు బీజేపీ? లేదా చేస్తున్నారు కదా అట్లా. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లేదా? ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కాంగ్రెస్, అయినా చేస్తుంది కదా. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పద్మారావు కూడా ఉన్నాడు, లోకల్ క్యాండిడేట్ ఉన్నారు, కానీ ఎవరికి ఎవరు వేస్తారో తెలియదు కదా ఓట్లు, తర్వాతనే తెలుస్తుంది. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారా నీ ఒపీనియన్? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ